న్యూస్ చూస్తున్నాం. రేపు పాత బస్తీకి కేంద్ర మంత్రి బండి సంజయ్ వెళ్ళబోతున్నారు. ఇటు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఇటు కరీంనగర్కి సంబంధించిన బీజేపీ నాయకులు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఇటు నేతలు అమ్మవారి దర్శనానికి వెళ్ళబోతున్నారు. ఇటు కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, అలాగే డిప్యూటీ మేయర్ వై సునీల్ రావు, వీరిద్దరు కూడా, అలాగే వీరితో పాటు పార్లమెంట్ పరిధిలో గెలిచిన బీజేపీ కౌన్సిలర్లు కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇటు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి బండి సంజయ్తో కలిసి ఇటు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడానికి ఇటు కరీంనగర్ లీడర్లు వెళ్ళబోతున్నారు. దాని తర్వాత ఇటు లాల్ దర్వాజా, అలాగే సికింద్రాబాద్ మహంకాళి అమ్మవార్ల దర్శనం జరగబోతుంది. ఒక్కసారిగా ఇటు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకున్నాక నా నెక్స్ట్ టార్గెట్, బీజేపీ నెక్స్ట్ టార్గెట్ జిహెచ్ఎంసీనే అంటూ ఇటు బండి సంజయ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు గతంలో. మరి ఆ తరహాలోనే ఇప్పుడు కరీంనగర్లో గెలిచిన మేయరు, డిప్యూటీ మేయర్, కౌన్సిలర్స్ వీళ్ళందరినీ తీసుకొని బీజేపీ పార్టీ కార్యాలయం నుంచి మొదలుపెట్టి ఒక ర్యాలీగా ఇటు అమ్మవారిని దర్శించుకోవడానికి ఓల్డ్ సిటీ దాకా వెళ్ళబోతున్నారు. ఇది ఒక స్టేట్మెంట్లా చూడాలా, ఎలా చూడాలి? మరో పక్కన గతంలో ఇటు బండి సంజయ్ ఇటు కాంగ్రెస్ అలాగే ఎంఐఎం రెండింటిని ఉద్దేశించి కరీంనగర్లో ఇటు కాంగ్రెస్ ఎంఐఎం రెండు కలిసి బీజేపీని ఓడించాలని ప్రయత్నించాయి. ఇటు మేయర్ పోస్ట్ని ఎంఐఎంకి ఇస్తానంటూ కాంగ్రెస్ కమిట్ అయ్యి కరీంనగర్లో మమ్మల్ని గద్దె దించే ప్రయత్నం చేశారు, మమ్మల్ని గద్దె ఎక్కనివ్వకుండా ప్రయత్నం చేశారు అంటూ చెప్పుకొచ్చారు. ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా హైదరాబాద్ని మేమే కైవసం చేసుకుంటామంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సమయంలో ఇటు కరీంనగర్లో గెలిచిన నాయకులని, కార్యకర్తలని, కౌన్సిలర్స్ని అందరినీ ఒక్కసారిగా ఓల్డ్ సిటీకి తీసుకొస్తున్నారు. ఒక స్టేట్మెంట్ని పాస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎంఐఎంకి ఒక స్టేట్మెంట్ని పాస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో కూడా మనం చూస్తే ఇటు బండి సంజయ్ గతంలో కూడా ఇటు విజయ్ సంకల్ప యాత్ర ర్యాలీలో కూడా మాట్లాడుతూ ఎంఐఎం ఎక్కడైతే ఓల్డ్ సిటీలో స్ట్రాంగ్గా ఉన్న కొన్ని ప్లేసెస్ ఉన్నాయో అక్కడ ఇండియా పాకిస్తాన్ తరహాలో ఉండబోతుంది అంటూ ఆయన వర్ణించే ప్రయత్నం కూడా చేశారు. సో ఒక రకంగా మరి ఎంఐఎంకి ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా ఏంటి అనేది దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు, చంద్రశేఖర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్, ఇటు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకున్న తర్వాత వారందరినీ ఇటు హైదరాబాద్లోని భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్కి తీసుకురావడానికి గల కారణం ఏంటి? ఇటు జిహెచ్ఎంసీని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని చేస్తున్న పనా, లేకపోతే ఇటు ఎంఐఎంకి ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఎలా చూడాలి దీన్ని? కళ్యాణ్, మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీగా ప్రచారం చేసినటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నట్టుగానే కరీంనగర్ కార్పొరేషన్ ని కైవసం చేసుకోవడం జరిగింది. ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితుల మధ్య ఒక రకంగా ఆయన అగ్రెసివ్ స్టేట్మెంట్ కూడా ఇక్కడ పరిశీలించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. 100 కోట్ల డీల్ జరిగింది కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎంకి మధ్యలో. భారతీయ జనతా పార్టీని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆయన కుండ బద్దలు కొట్టడం జరిగింది. ఆ తర్వాత చాలా నాటకీయ పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మేయర్ కొలగాని శ్రీనివాస్, అలాగే డిప్యూటీ మేయర్గా సునీల్ రావు వారు ఎన్నిక కావడం జరిగింది. 30 మంది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, మరొక 4 ఇండిపెండెంట్ అభ్యర్థులు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో కౌన్సిలర్లుగా విజయం సాధించడం జరిగింది. కరీంనగర్ లోక్సభ పరిధిలో గెలిచినటువంటి కౌన్సిలర్లు, అలాగే ఇతర సీనియర్ కార్యకర్తలు, జిల్లా కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు కృష్ణారెడ్డి, బండి సంజయ్ నేతృత్వంలో రేపు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. దర్శించుకున్న తర్వాత మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. అలాగే ఒక్కటే ఇండికేషన్ ఇస్తున్నారు, నా గడ్డ ఇది, మహాశక్తి అమ్మవారికి ఈ విజయం అంకితం అని చెప్పి ఆయన బండి సంజయ్ విజయం సాధించిన తర్వాత మేయర్ పీఠం కైవసం చేసుకున్న తర్వాత స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత రాబోయే కాలంలో మరికొద్ది రోజుల్లోనే జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఒక ఛాలెంజ్ వేసినట్టుగా చెప్పుకోవచ్చు. గతంలో సైతం ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో బండి సంజయ్ భాగ్యలక్ష్మి అమ్మవారు ఎదుట ప్రత్యేక పూజలు చేసి భారీ బహిరంగ సభలాగా ఒక మీటింగ్ సైతం ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మనకి గమనించవచ్చు. ఎందుకంటే పక్కాగా కరీంనగర్లో ఎంఐఎంకి గతంలో ఉన్నటువంటి స్థానాల్ని గండి కొట్టేటువంటి ప్రయత్నంలో సఫలీకృతమయ్యారు. గతంలో ఉన్నటువంటి పరిస్థితి 7 స్థానాల నుంచి 3 స్థానాలకు పరిమితమయ్యారు ఎంఐఎం. ఈ అంశానికి సంబంధించి మేము ఏదైతే అనుకున్నామో ఆ లక్ష్యాన్ని, టార్గెట్ని మేము సులువుగా ఛేదించుకున్నాం. హిందూ బంధువుల అండతోని ఖచ్చితంగా వీరికి నేను అండగా ఉంటాను. ఇచ్చిన మాట ప్రకారం వీరందరినీ కూడా తీసుకొని భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దర్శించుకున్న తర్వాత
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సైతం పలువురు ముఖ్య నేతల్ని కలిసేటువంటి అవకాశం ఉంది. రాబోయే కాలంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఇండికేషన్, ఒక సవాల్ విసిరినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంది. కళ్యాణ్. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఎంతమంది రాబోతున్నారు ఇటు కరీంనగర్ నుంచి కౌన్సిలర్స్ కానీ, మొత్తంగా ఎంతమంది హైదరాబాద్కి ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్తో ఆయనతో పాటు రాబోతున్నారు? కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ముఖ్యమైనటువంటి ప్రతినిధులు కలిస్తే దాదాపు 100 మంది వరకు టార్గెట్ గా సెలెక్టెడ్ పర్సన్స్ ఉన్నారు. మిగతా కార్యకర్తలు, ఇతరత్ర ముఖ్యమైనటువంటి క్యాడర్లో ఉన్నటువంటి జిల్లా స్థాయికి సంబంధించినటువంటి నాయకులు, అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్స్ కి సంబంధించిన కొంతమంది ఇన్ఛార్జీలు. కరీంనగర్ లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరితో కలిసి హైదరాబాద్ భాగ్యనగర్కి వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటికే ఆ ఏర్పాట్లు కొనసాగుతున్నటువంటి పరిస్థితి, చాలా ఉత్సాహంగా, ఆసక్తిగా వారు రావడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. కళ్యాణ్, అంటే రేపు ఇటు బీజేపీ ఆఫీస్ నుంచి ఇటు భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దాకా ర్యాలీగా వెళ్ళబోతున్నారా? అంటే నడిచి వెళ్ళబోతున్నారా, లేకపోతే ఎలా, ఏంటి ప్రోగ్రామ్, రేపు షెడ్యూల్ ఏంటి? వారు అనుకున్న ప్రకారము ఖచ్చితంగా భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. ముందుగా అక్కడికి వెళ్ళిన తర్వాతనే, అంటే ఒక రకంగా దాదాపు 500 వరకు ఓవరాల్ గా ఉండేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నది. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మిగతా ముఖ్య కార్యకర్తలు, జిల్లా స్థాయి అధ్యక్షులు, నేతలతో కలిసి అక్కడికి వాహనాల ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ వాహనాల ద్వారా వచ్చి ముందుగా భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అక్కడి నుంచే ఒక మీడియాతో అడ్రస్ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆ తర్వాత మా అంకాళి అమ్మవారు ఇతరత్ర షెడ్యూల్ ప్రకారం అనుకున్నటువంటి ప్రాంతాలను సందర్శించిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. కళ్యాణ్. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు బండి సంజయ్ గతంలో ఇటు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్దేశించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 100 కోట్ల డీల్ ఇటు కాంగ్రెస్ ఎంఐఎం మధ్య జరిగింది. కరీంనగర్లో మేయర్ సీటు కోసం బీజేపీని గెలవకుండా చేయడానికి 100 కోట్ల డీల్ చేసుకున్నారు అంటే ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అలాగే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకున్న తర్వాత నెక్స్ట్ టార్గెట్ జిహెచ్ఎంసీనే అంటూ ఆయన ఒకసారి గెలిచిన తర్వాత చేసిన స్టేట్మెంట్స్గా చూడొచ్చు. ఇప్పుడు మొత్తాన్ని మీద ఇటు కరీంనగర్లో గెలిచిన మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, బీజేపీకి సంబంధించిన నాయకులు, కౌన్సిలర్స్ వీళ్ళందరినీ తీసుకొని బీజేపీ పార్టీ ఆఫీస్కి రేపు చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా మరి ఇటు భాగ్యలక్ష్మి అమ్మవారిని, ఓల్డ్ సిటీలో ఉన్న, పాత బస్తీలో ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని ఇటు బీజేపీ నాయకులందరూ కలిసి దర్శించుకోబోతున్నారు. దాని తర్వాత ఇటు లాల్ దర్వాజా, అలాగే సికింద్రాబాద్, ఈ 2 ప్లేసెస్లో ఉన్న మిగతా ఆలయాలను కూడా దర్శించుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరో పక్కన జిహెచ్ఎంసీ కావేశం చేసుకోవడానికి, అలాగే ఎంఐఎంకి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. గతంలో ఎంఐఎంని ఉద్దేశించి కొన్ని ప్లేసెస్లో, కొన్ని వార్డుల్లో, కొన్ని జోన్స్లో ఇటు ఎంఐఎం అలాగే ఇటు బీజేపీ రెండిటి మధ్య, ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లాంటి సిట్యువేషన్ అయితే నెలకొనే అవకాశం ఉంది అంటూ ఇటు ఇండియా పాకిస్తాన్తో పోలుస్తూ వచ్చారు. సో సెన్సేషనల్ అగ్రెసివ్ కామెంట్స్ అని చెప్పుకోవచ్చు. బీజేపీ గతంలో మనం చూస్తే ఇటు జనరల్ ఎలక్షన్స్ కంటే ముందు ఎంత ఫైర్లో ఉండేనో అంత ఫైర్ని మళ్ళీ ఒకసారి ఇటు బీజేపీ నాయకుల్లో, బీజేపీ యువత, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో కూడా నింపే ప్రయత్నం ఈ మధ్యకాలంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సెన్సేషనల్ కామెంట్స్ అయితే, సెన్సేషనల్ స్టేట్మెంట్స్ అయితే చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి జిహెచ్ఎంసీ ఎన్నికలలో మీరు ఏ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు, ఏ పార్టీకి మీరు ఓటు వేసే ఉద్దేశం ఉంది అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే జిహెచ్ఎంసీ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఇటు బండి సంజయ్ ఎంఐఎంని ఉద్దేశించి చేస్తున్న కామెంట్స్ని మీరు సమర్థిస్తున్నారా? ఇటు ఇండియా పాకిస్తాన్ మధ్య పోరు ఎలా ఉంటుందో అలాంటి సిట్యువేషన్ కొన్ని వార్డుల్లో, కొన్ని జోన్స్లో ఉండబోతుంది అంటూ ఆయన చేసిన కామెంట్స్ని మీరు సమర్థిస్తున్నారా? వీటన్నిటిపైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.